ఇలా వడ్లు కొట్టుకుపోయిన కాదు రైతులను వర్షాలు నిండా ముంచాయి. చేతికొచ్చిన ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. కరీంనగర్లో హుస్నాబాద్ మార్కెట్లో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ను వరద ముంచెత్తింది. ఆ వరదలో వందల క్వింటాళ్ల వరి ధాన్యం కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లోనే బోరున విలపిస్తున్నారు. మొందా తుఫాన్ దాటికి ఉస్నాబాద్ విలవిల్లాడిపోయిందని చెప్పవచ్చు. ఉస్నాబాద్లో దాదాపు 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదైంది. ఈ నమోదైన నేపథ్యంలో చూసినట్టయితే ఉస్నాబాద్ మార్కెట్ అనేది కంప్లీట్గా జలదిగ్బంధంలో ఉంది. ఈ జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన మార్కెట్లో రైతులు పోసిన వడ్లన్నీ కొట్టుకుపోయాయి. మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ డ్రైనేజీలో కలిసిన వడ్లను ఇక్కడ నుంచి రైతులు ఏరుకుంటున్నారు. మనతో పాటు ఒక రైతు ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీ ఎన్నొడ్లు? మా 10 ట్రిప్పుల వడ్లు పంచాను. 10 ట్రిప్పులు 5 ఎకరాల వరి 10 ట్రిప్పులు పెట్టిన మాచను 18 మాచర్ వచ్చింది. ఒక మాచర్ అత్తే పెట్టుకోమనంట. ఇలా అన్ని తక్కువ తీసుకొని అయినా పెట్టుకోరంటే పెట్టుకోలే మాచను. మా అల్లుడు చచ్చిపోయిండు, 15 రోజులు అవుతుంది. మా అల్లుడు మా పరిస్థితి మంచిగా లేదు. బాంచను ఒక ఇలాన్ని ఎక్కువ తీసుకొని అయినా పెట్టుకోరు. 18 వస్తాను పట్టుకున్నాం, రాజకుప్ప పోసుకున్నాం. 10 ట్రిప్పుల పట్టు మంచను. నాకు బతికేలేదు, మేము ఉండద్దు భూమి మీద. 5 ఎకరాల పెట్టుబడి పెట్టి మాకేమి లేదు. పెట్టుబడి 2,50,000 దానికి అవుతుంది. 5 ఎకరాలకి అన్ని పెట్టుబడి పెట్టిన మాంచలు మాకు చేతగాని వాళ్ళం. అన్ని కైకిళ్ళ పెట్టేసేసుకున్నాం, మాకేం లేదు ఆధారం. మాంచను మళ్ళీ చచ్చిపోయి 15 రోజులు అవుతుంది. 1 కిలో అన్ని పెట్టుకోరు మాంచను. మేము పట్టుకున్నాం అన్నా కానీ 17 రావాలన్నారు. అన్న వరకు ఆయనతో పొద్దుకి వచ్చింది, మొత్తం లేకుండా కొట్టుకుపోయింది మాంచను. మాకు ఏదన్నా మీరే న్యాయం చేయాలి. అన్నదాతలు ఒక ఆందోళన చెందుతా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ షెడ్ ఏదైతుందో ఈ షెడ్ కింద దాదాపు ఒక పెద్ద కుప్ప పోసారు. కుప్ప పోసిన ఒడ్లు అనేటి ఇక్కడ ఉండేటి. ఈ ఒడ్లు అంటే ఎరగారంటారు. ఎరగారంటే ముందస్తుగా వానాకాలం ముందస్తుగా పండించిన పంట, ముందస్తుగా పండించిన పంటని ఇక్కడ కుప్ప పోసారు. వాళ్ళ అల్లుడు చనిపోయాడని చెప్పేసి వాళ్ళు 15 రోజుల నుంచి అటే తిరుగుతున్నాం. ఈ వర్షాకాలం పండిన పంటను కూడా తీసుకొచ్చి ఇక్కడే పోసారు. దాదాపు 15 ట్రాక్టర్ల ఒడ్లు, అవి ఒక 10 ట్రాక్టర్లు, ఒక 15 ట్రాక్టర్లు. అంటే మొత్తం లిటరల్ గా చూసినట్టయితే అవి ఒక 100 క్వింటాలకు పైగా ఆ వడ్లయితే ఇక్కడ మొత్తం నేలపాల అయిపోయి వర్షార్పణం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. మరొక మహిళా రైతు ఉంది, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని మీ వడ్లు పరిస్థితి ఏంటి? మా వడ్ల పరిస్థితి, మా వడ్లు కొన్నే పోయినాయి కానీ దాదాపు వీళ్ళయి 10 ట్రిప్ల పైన అవుతాయి వడ్లు. మొత్తం వర్షానికి మొత్తం కొట్టుకపోయినాయి. మేము 18 మార్చే వచ్చినాయి. మాకు బార్దాన ఇవ్వమన్నా కానీ ఇయ్యలేదు. ఒక్కటే పాయింట్ కాడ తేడా జరిగింది మాకు. అయినా మేము భరించుకుంటామన్నా కానీ వాళ్ళు ఏం మాకు పట్టించుకుంటలేరు. ఇప్పుడు రైతు అయితే నష్టపోయారు. వాళ్ళ అయితే దాదాపు 10 ట్రిప్పుల వడ్లకు ఎక్కువనే కొట్టుకపోయినాయి. వాళ్ళకి ఏం న్యాయం జరిపిస్తారో జరిపిండ్రి. 18 మార్చే వచ్చినాయి. 18 మార్చే వస్తే మాకు బార్దాన ఇయ్యండ్రి, మాకు భారీ తుఫానా ఉన్నది, మాకు బార్దాన ఇయ్యి సార్ అన్నా కానీ లేదమ్మా మాకు 15, 14 వస్తేనే మేము బార్దాన ఇస్తాం, మీరు అంతవరకు మేము ఇవ్వమని ఇక్కడ సార్ అన్నాడు మాకు. మరిగా మమ్మల్ని ఏం పట్టించుకుంటారో, మాకు ఏం న్యాయం జరిపిస్తారో జరిపియండి సార్. మరి మాకైతే నష్టపోయినరు పాపం. వాళ్ళైతే 10 ట్రిప్పుల వడ్డ దాకా నేల పాలైనాయి. మరి ఏం కట్టిస్తారో కట్టిరి. వాళ్ళకి మాకు ఏం న్యాయం రైతుకు చేస్తారో చేయండి. మరి వడ్లు అయితే దాదాపు వీటిలో మాత్రం మొత్తం వ్యవసాయ మార్కెట్లో మాత్రం వడ్లు ఏం లేకుండా మోరిపాలు అయితే అయిపోయినాయి. ఏం లాభం లేకుండానైతే అయిపోయింది మాకు.
మనం మార్కెట్లో చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ మనకు విజువల్లో కనిపిస్తున్న ప్లేస్ ఏదైతుందో ఇదే ప్లేస్లో దాదాపు 10 ట్రాక్టర్ల వడ్లు, 10 ట్రాక్టర్ల వడ్లు అంటే 150 క్వింటాలకు పైగా వడ్లు అనేటివి ఇక్కడ కుప్పబోసారు. ఈ కుప్పబోసిన వడ్లు అక్కడి నుంచి, ఆ ఎగువ నుంచి, అక్కడ మనం విజువల్లో గమనించాం, ఆ ఎగువ నుంచి వచ్చిన వరద అనేది ఈ వడ్లను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి వడ్లు కొట్టుకుపోయి ఈ మోరి ఏదైతుందో ఈ మోరిలోకి పడ్డాయి. మోరిలో పడ్డ వాటిని రైతులు ఎత్తుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడికి అధికారులు వచ్చారు, మేము నష్టపరిహారం కట్టిస్తామని చెప్పేసి రాసుకెళ్తున్నారు తప్ప మాకు ఎటువంటి నష్టపరిహారం లేదు. ఇక్కడ రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నాం. పంట పండించడానికి ఎంతైతే కష్టపడుతున్నామో వడ్లు అమ్ముకోవడానికి కూడా అంతే కష్టపడుతున్నాం అని చెప్పేసి రైతులు ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఈ మొత్తం మార్కెట్లో కనుక మనం చూసినట్టయితే మార్కెట్ 2 ఫీట్ల హైట్ తోటి నీళ్లు వచ్చాయి వడ్ల పైన. ఆ వడ్లు మొత్తం నీళ్లలోనే పూర్తిగా నానిపోయిన పరిస్థితి ఉందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. 29 సెంటీమీటర్ల వర్షపాతం హుస్నాబాద్ లో నమోదైంది. 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక జల విలయం అనేది హుస్నాబాద్ లో జరిగిందని చెప్పవచ్చు. 6 కాలం శ్రమించిన పంట, చేతికొచ్చిన పంట కనీసం సంచుల్లోకి వెళ్ళి వాటిని కాటా పెట్టడమే తర్వాయి ఉన్నది. అటువంటి పంట కళ్ళ ముందే, కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నేలపాలు, నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా